ఎందుకంటే విశదంగా విశదీకరించారు కాబట్టి. సుమారు 1 కోటి ఖాతాలుంటే 12 రకాల ఆంక్షలతో 33 లక్షలకు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇక్కడ మంత్రి గారు ఒక సమాధానం చెప్పారు అధ్యక్ష. ఏమైనా నోటీసులు ఇచ్చారో బ్యాంకుల నుంచి అన్నప్పుడు లేదండి అని ఇచ్చారు అధ్యక్ష. నిజంగా చాలా బాధ్యతారాహిత్యం అధ్యక్ష. అధికారులు అలా ఇస్తున్నారా, మంత్రి అలా ఇస్తున్నాడా, ఎవరికి ఏ రకమైన బ్యాంకుల నుంచి నోటీసులు ఉన్నట్టు ప్రభుత్వం దృష్టిలో లేదని ఎవడు నిజంగా బాధ్యతారాహిత్యం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక చిన్న సంఘటన, ఆసక్తికర సంఘటన ఒకటి మా కాన్ఫరెన్స్లో జరిగింది అధ్యక్ష. నిజంగా ఒకటి అధ్యక్ష, నేను దీనికి సంబంధించి ఒక చిన్న 1 మినిట్ అధ్యక్ష, దీనికి సంబంధించింది అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు పుట్టిన నియోజకవర్గం అధ్యక్ష, ముదికృష్ణ నాయుడు పుట్టిన చంద్రగిరి నియోజకవర్గం. ఎందుకంటే ఇంపార్టెంట్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన చెప్తున్నాను అధ్యక్ష. ఎంపీ శివప్రసాద్ గారు నియోజకవర్గం అక్కడే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగిన 1 నిమిషం వినండి అధ్యక్ష. ఒకరోజు రాత్రి పండగ పూట మన సంక్రాంతి రోజు 12 ముక్కలకు నేను చెప్తున్నా అధ్యక్ష, వాళ్ళు విచారణ చేయండి అధ్యక్ష. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, పాకాల మండలం, గానుగుపేంట అన్న పంచాయతీల అధ్యక్ష ఒక చిన్న సంఘటన జరిగింది అధ్యక్ష. రాత్రి 12 ముక్కలకు రైతు ఫోన్ చేశాడు అధ్యక్ష. ఫోన్ చేసి, భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నావు అంటే, నిద్రపోతున్నాను నేను. అయ్యా స్వామి, బ్యాంకర్లు వచ్చున్నారు మా ఇంటికాడికి, ఏం చేయాలన్నాడు. ఎందుకు వచ్చారు బ్యాంకర్లు అన్నా? లేదు, నేను రోజు పగలపూట తిరుగుతున్నారంట, నేను దొరకలేదంట, అందుకని రాత్రిపూట వచ్చారు ఇంటికాడికి అని. ఏం చేయమంటావంటే, లేదు వాళ్ళు ఎట్టైనా మా ఇంటి ముందర కూర్చొని రచ్చ చేస్తున్నారు, డబ్బులు కడితే తప్ప. మీరు విచారణ చేయండి అధ్యక్ష. గానుగుపేంట, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం. డబ్బు కడితే తప్ప ఇంటి అరుగు బయట నుంచి పోనంటున్నారు, ఏం చేయమంటావని. అతను కూడా కంటిన్యూషన్ చెప్పాడు. ఈ బ్యాంకర్స్కి భయపడి ఇంటికి వచ్చేది మానేశాను, కొత్తగా పెళ్ళైంది మా కూతురికి, పండగ అల్లుడు వచ్చాడు కాబట్టి ఇంటికి వచ్చాను, కర్మ కొద్దీ పండగ పూటను దొంగలాగా దోశలాగా నిలబెట్టి ఇంటి బయట నుంచి ఫోన్ అంటున్నాడు అంటే బ్యాంకర్ని అడిగాను, ఫోన్ ఇమ్మని అధ్యక్ష. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు అధ్యక్ష. బ్యాంకర్కి ఫోన్ ఇస్తే బ్యాంకర్తో మాట్లాడాను. ఏంటయ్యా బాబు, అర్ధరాత్రి లేని నీకు పొగులు వేలాపాలు లేదంటే, మేము జీరంగం లెక్కన తిరుగుతున్నాం, పొగులంతా ఒక్కడు కూడా దొరకడం లేదు, రైతులంతా ఊర్లు వదిలి వెళ్ళిపోతున్నారు, ఖచ్చితంగా పండగ పూట దొరుకుతాడు, ఇంటికి వస్తాడని చెప్పి రాత్రి వచ్చాను, ఇతను కడితే తప్ప నేను ఇక్కడి నుంచి పోను అన్నాడు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, పండగ పూట మొదలయ్యే తర్వాత కడతాడంటే ఒప్పుకోలేదు అధ్యక్ష. చివరికి అతను కండిషన్ పెట్టాడు, 3 నెలలు టైం ఇవ్వమని చెప్పండి. 3 నెలల్లో నాకున్న 5 ఎకరాల మీద లోన్ తీసుకున్నాను, 2 ఎకరాలు అమ్మి ఆ లోన్ కడతాను, నాకు రుణాలకే దేవుడికి ఎరుగా, ఈ ప్రభుత్వం చేసిన ద్రోహానికి మోసానికి నా ఆస్తమ్మ కడతాను, నన్ను బ్యాంకుని పండగ పూటైనా పండగ చేసుకొని భార్య పిల్లలతో సంసారం చేయని, భార్య పిల్లలతో కూడా ఉండేయకుండా పండగ పూట ఇబ్బంది పెడుతున్నారంటుంటే మంత్రి గారు ఏమో నోటీసులు రాలేదంటాడు అధ్యక్ష. పండగ పూట కూడా ఇళ్ళలో సంసారాలు చేసుకునే లేదు అధ్యక్ష, వాళ్ళు ఇళ్ళలో ఉండడం లేదు అధ్యక్ష. బాధ్యత రహితం కదా అధ్యక్ష మంత్రి గారు ఇచ్చిన సమాధానం. మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పండి అధ్యక్ష. ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వల్ల వాళ్ళ రైతులు ఎలా తయారయ్యారంటే ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి. దాంకొని తిరిగే రైతుకి 10 మందికి అన్నం పెట్టే రైతుని ఈరోజు దొంగలాగా దాంకొని తిరుగుతున్నాడు అధ్యక్ష. బాధ్యత లేకుండా సమాధానాలు ఇస్తున్నారు, బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అధ్యక్ష ప్రభుత్వం. కనీసం పల్లెల్లో రైతులు ఉండేటట్టు చూడండి అధ్యక్ష, కనీసం పల్లెల్లో రైతులు ఉండేటట్టు చూడండి అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. బంగారంపై రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అంటే రాలేదని చెప్పడం మంత్రి గారు చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే స్వయాన మరి నా నియోజకవర్గంలోనే చూసుకుంటే రోజుకు 4-5 మహిళలు వచ్చి మరి బంగారం మీద పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నాం, మరి వాళ్ళు నోటీసులు జారీ చేశారు, ఏం చేయాలని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నోటీసులు జారీ చేసినట్టు, నోటీసులు జారీ చేసిన వాళ్ళు మంత్రి గారిని కలిసినట్టు కూడా గతంలో దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే వాళ్ళు మేమేం చేస్తామమ్మా, ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ. ప్రభుత్వం గతంలో మరి పేద రైతులు బంగారం అంటే ముఖ్యంగా ఫస్ట్ కొనుక్కునేది పుస్తల గొలుసు, అలాంటివి మరి అవసరం వచ్చినప్పుడు అవసరానికి బ్యాంకులో పెట్టుకుని పంట రుణంగా తీసుకుంటారు. దాని మీద ఆ సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకుంటూ ప్రభుత్వం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అందరూ కూడా నాయకులు, మరి ఈ పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మీ పుస్తల గొలుసులు తీసుకొచ్చి మీ ఇంటికి ఇస్తామని చెప్పిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మహిళలందరూ కూడా మోసపోయి ఈరోజు ఆ పుస్తల గొలుసు తీసుకొచ్చి ఇస్తారేమో అని ఇంకా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చింది ఏంటంటే నోటీసులు వచ్చినాయి అధ్యక్ష బ్యాంకుల నుంచి, వాళ్ళ పుస్తల గొలుసు తిరిగి రాలేదు అధ్యక్ష. ఇది పూర్తిగా మహిళల్ని మోసం చేసిన పరిస్థితి అయితే ప్రభుత్వం దగ్గర ఉంది, కనబడుతుందని మరి దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష,
గౌరవ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, పులేటి కల్పన గారు, గౌరవ సభ్యురాలు ముగ్గురు మాట్లాడారు. అధ్యక్ష, ప్రభుత్వం నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా ఉంది అని మాట్లాడుతున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం బాధ్యతగా రుణ ఉపశమన పథకాన్ని తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఈ దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో అమలు జరగనటువంటి విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అధ్యక్ష, ఇప్పటి వరకు వినాలి, మీరు చెప్పింది అంతా విన్నాం కదా, మీరు వింటే వాస్తవాలు తెలుస్తాయి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ రోజు వరకు దేవిలాల్ ప్రభుత్వం కానీ 2008లో యూపీఏ ప్రభుత్వం కానీ 10,000కు మించి 10,000 కోట్ల రూపాయలకు మించి రుణమాఫీ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చరిత్ర ఒక్కటి చూపించమనండి. అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంలో దాంట్లో లేకపోయినా ఈరోజు వడ్డీతో కలిపి 24,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు గారి ప్రభుత్వం. అధ్యక్ష, వాస్తవాలను వక్రీకరించి మాట్లాడేటువంటి సభ్యుల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో 54,06,000 ఖాతాలకి 7,433 కోట్ల రూపాయలు జమ చేశాం. అధ్యక్ష, ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో వడ్డీతో కలిపి 24,500 కోట్లు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా, మంద చిన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బెంగాల్ కావచ్చు, అధ్యక్ష, ఎక్కడైనా 24,500 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఎక్కడైనా జమేసిన దాఖలాలు చూపించమండి. అధ్యక్ష, ఎక్కడైనా చూపించండి. మీకు ఎక్కడైనా 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు చూపించండి. మీకు ఎక్కడైనా ఒక ఎగ్జాంపుల్ చూపించండి. ఈ దేశంలో 54,06,000 ఖాతాల్లో జమేశాం. అధ్యక్ష, రుణ విముక్తి పొందినటువంటి సన్న చిన్నకారు రైతులు 46,24,000 మంది. రుణ విముక్తి పొందినటువంటి రైతు కుటుంబాలు అధ్యక్ష 35,15,000 మంది. ఒకే విడతలో ఫుల్ సెటిల్మెంట్ అయినటువంటి రైతుల ఖాతాలు అధ్యక్ష 22,52,000 మంది ఒకేసారి ఫుల్ సెటిల్మెంట్ అయిపోయింది. అధ్యక్ష, అదేవిధంగా ఒకే విడతలో ఇచ్చిన మొత్తం అధ్యక్ష 4,412 కోట్ల రూపాయలు. పూర్తిగా 1,50,000 రూపాయలు లబ్ధి పొందినటువంటి రైతు కుటుంబాల అధ్యక్ష 4,17,000 మంది 1,50,000 లబ్ధి పొందారు. అధ్యక్ష, అదేవిధంగా బంగారు తాకట్టు పెట్టినటువంటి రుణాలు అధ్యక్ష, పంట రుణాలు బంగారం మీద తీసుకున్నటువంటి వారు 17,29,000 మంది. అధ్యక్ష, దానికి వచ్చినటువంటి రుణ ఉపశమనం మొత్తం 5,070 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఇప్పటి వరకు బంగారు తాకట్టు పంట రుణ ఉపశమనం ఇచ్చింది అధ్యక్ష 1,727 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఆ విధంగా ఈరోజు పూర్తిగా విడుదల చేసింది బంగారు తాకట్టు మీద 867 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, రుణమాఫీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతానికి కూడా పారిపోయినటువంటి ఆ పార్టీలో ఉన్న నాయకులు అధ్యక్ష ఈరోజు రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి నైతికత ఉందా అధ్యక్ష? ఆ సభ్యులకి రుణమాఫీ గురించి మేనిఫెస్టోలో పెడతానికి కూడా ముందుకు రానటువంటి పార్టీ ఎన్నికల ప్రచారంలో
ఆ విధంగా ఈరోజు అధ్యక్ష గౌరవ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడారు అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా చరిత్ర ఒకసారి గుర్తుంచుకోవాలి అధ్యక్ష. గౌరవ రాజశేఖర రెడ్డి గారు 2008 యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం అప్పుడు యూపీఏ చేస్తామంటే రుణమాఫీ వద్దని లేఖ రాసినటువంటి ఘన చరిత్ర రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. దానికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వారు? ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రుణమాఫీ విధానం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా, విమర్శలకు తావులేనటువంటి విధంగా ఒక జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 2008లో 10,000 కోట్ల రూపాయల లోపు రుణమాఫీ చేస్తే అధ్యక్ష, కాగు 2,000 కోట్ల రూపాయలు తప్పులు తడగ్గా ఉందని కాగు అక్షంతలేసింది అధ్యక్ష. ఈరోజు 19,452 కోట్ల రూపాయల రుణమాఫీ, వడ్డీతో కలిపి 24,500 కోట్లు. ఒక సిస్టమేటిక్గా బ్యాంకు డేటా అప్డేట్ చేసినటువంటి దాన్ని ఎన్ఐసికి పంపించి వేలెత్తి చూపేటువంటి అవకాశం కూడా లేకుండా, తప్పు అనేటువంటిది ఎక్కడ జరగకుండా ఒక సిస్టమేటిక్లో చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా అధ్యక్ష, ఈ సంవత్సరం లోన్స్ సంబంధించి గౌరవ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు అడిగారు అధ్యక్ష. ఖరీఫ్ వచ్చేటప్పటికి 2015-16కి 29,002 కోట్ల రూపాయలు టార్గెట్ అధ్యక్ష. డిస్పర్స్మెంట్ వచ్చేటప్పటికి అచీవ్మెంట్ 31,979 కోట్ల రూపాయలు. అదేవిధంగా రబీ వచ్చేటప్పటికి అధ్యక్ష 19,045 కోట్ల రూపాయలు. దానికి 13,034 కోట్ల రూపాయలకి ఇప్పటికి అయింది అధ్యక్ష. ఇంకా కొంత సమయం ఉంది. ఆ విధంగా ఈ సంవత్సరం ఎక్సీడ్ అయింది అధ్యక్ష. టార్గెట్ ఖరీఫ్లో ఎక్సీడ్ అయ్యాము. అదేవిధంగా రబీలో ఇంకా కొంత ప్రోగ్రాము ఉన్నది అధ్యక్ష. ఈ విధంగా ఖరీఫ్ అండ్ రబీలో చేయటం జరిగింది అధ్యక్ష. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గౌరవ సభ్యులు ఒక ఫ్యామిలీ తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా మేము తప్పకుండా ఆ డీటెయిల్స్ తెప్పించుకొని యాక్షన్ తీసుకుంటాము. మన ఉప్పలేటి కల్పన గారు ముగ్గురు సభ్యులు మాట్లాడినటువంటి ముగ్గురు గౌరవ సభ్యులు కూడా అధ్యక్ష, ప్రభుత్వానికి బంగారు రుణాలపై ప్రభుత్వానికి ఏమైనా నోటీసులు వచ్చినాయా అని అడిగారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ విధానాలు మార్గదర్శకాల ప్రకారం ఏదైతే బంగారు రుణాలు పంట ప్రయోజనాల కోసం తీసుకున్నారో వారందరికీ వర్తిస్తుంది. పంట రుణాలు కాకుండా ఇతర రుణాలకు తీసుకున్నటువంటి వారికి మాత్రమే వర్తించదు. ఇది చాలా స్పష్టంగా ఉన్నాం. మీ నోటీసులో పంట రుణాల కోసం తీసుకొని ఇంకా ఏదైనా ఉంటే మేము నిన్న రైతు కోసం చంద్రన్న కార్యక్రమంలో కూడా మా నోటీస్కి వచ్చినటువంటి అవి కూడా పరిష్కారం చేశాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గ్రీవెన్స్ 4th గ్రీవెన్స్ది ఎన్ని క్లియర్ చేశారనేటువంటిది ఒకటి అడిగారు అధ్యక్ష. దాంట్లో కూడా 5,11,000 వచ్చినాయి అధ్యక్ష. 5,11,000లో క్లియర్ చేసినటువంటి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 4,70,934 ఖాతాలు అధ్యక్ష. 842,63,68,98,000 రూపాయలని ఫైనల్ చేశాం అధ్యక్ష. ఇది రైతు కోసం చంద్రన్న కార్యక్రమం 13 జిల్లాలు తిరిగాం అధ్యక్ష. నేను కానీ కుటుంబరావు గారు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ ఆ జిల్లాకు పోయినప్పుడు ఆ జిల్లాలో అందరికీ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాం అధ్యక్ష. వేలాది మంది రైతులు కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ వచ్చిన గ్రీవెన్స్ను కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఆ గ్రీవెన్స్లో వచ్చినటువంటి కూడా క్లియర్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ఎక్కడ కూడా వేలెత్తి చూపేటువంటి దానికి అవకాశం లేకుండా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ విధానాలు మార్గదర్శకాల ప్రకారం రుణ ఉపశమన పథకాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష. మరొకటి విశ్వేశ్వరరెడ్డి గారు అడిగారు అధ్యక్ష, ఈ సంవత్సరం 4,300 కోట్లు బడ్జెట్లో పెట్టారని చెప్పారు అధ్యక్ష. గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపి
7,433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు జమ వేశాం అధ్యక్ష. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి దృష్ట్యా అవి కూడా రెండో విడత కానీ అదేవిధంగా ఇప్పుడు వేయవలసినటువంటి వాటికి కూడా ప్రభుత్వం సమాయత్తం అవుతుంది అధ్యక్ష. అవి కూడా మీకు ఒక డీటెయిల్స్ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీలైనంత త్వరగా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టింది కానీ అది కూడా ఇంకా చాలకపోతే అదనంగా తీసుకొని కానీ ఖాతాల్లో వేసేటువంటి దానికి ఆలోచన కూడా చేస్తూ ఉంది అధ్యక్ష. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 3,265 కోట్లు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 326 కోట్లు ఉంది అధ్యక్ష. ఆప్కాబ్కి వచ్చేటప్పటికి 59 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. హార్టికల్చర్ రిడెంప్షన్ అమౌంట్ వచ్చేటప్పటికి 580 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్రీవెన్స్ ఆఫ్టర్ ఫేజ్ 3 120 కోట్లు ఉంది అధ్యక్ష. మొత్తం కలుసుకుంటే ఆర్ఎస్ఎస్ కానీ జేఎల్జీ కానీ కేసీసీ కానీ వీళ్ళందరే కలుపుకొని టోటల్గా చూసుకుంటే అధ్యక్ష 4,563 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ వేయవలసి ఉంది అధ్యక్ష. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది, సిద్ధపడతా ఉంది. ఎనీ టైం రైతుల ఖాతాల్లో జమ వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నాం అధ్యక్ష. ఓకే ప్లీజ్.